గోజో వర్సెస్ నరుటో. జుజుత్సు కైసెన్ మోడర్న్ ఎరాల స్ట్రాంగెస్ట్ సోర్సరర్ అయిన గోజో వర్సెస్ ది స్ట్రాంగెస్ట్ హోకాగే నరుటో. ఈ రెండు క్యారెక్టర్స్లో ఎవరు స్ట్రాంగర్ అండ్ ఎవరు విన్ అవుతారు? గోజో జుజుత్సు కైసెన్లో స్పెషల్ గ్రేట్ సోర్సరర్ అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ సిరీస్. సాటోరోకి బోత్ సిక్స్ ఐస్ అండ్ లిమిట్లెస్ బై బర్తే వచ్చాయి. అండ్ గోజో క్లాన్కి తను ఉన్న ప్రైడ్. ఈవెన్ అమాంగ్ ది స్పెషల్ గ్రేట్ సోర్సరర్ గోజో ది స్ట్రాంగెస్ట్ గా ఉంటాడు, ఎందుకంటే తన దగ్గర ఉన్న ఇమ్మెన్స్ కర్స్డ్ ఎనర్జీ అండ్ డేంజరస్ టెక్నిక్ వల్ల. ఓన్లీ సుకునా ఒక్కడే గోజో స్కిల్ ని మ్యాచ్ చేయగలుగుతాడు. టోజీతో ఫైట్ చేస్తున్నప్పుడు గోజో ఆల్మోస్ట్ చనిపోతాడు. అప్పుడు రివర్స్ కర్సెడ్ టెక్నిక్ నేర్చుకుంటాడు అండ్ తన టెక్నిక్స్ ని కూడా మాస్టర్ చేస్తాడు. ఎంత స్ట్రాంగ్ గా మారుతాడంటే గెటో ఒప్పుకుంటాడు, ఇక నా అవసరం లేదు గోజోకి, ది స్ట్రాంగెస్ట్ గా మారిపోయాడు, తను అనుకుంటే ఎంటైర్ వరల్డ్ అనిక హ్యుమానిటీని డిస్ట్రాయ్ చేసేయగలుగుతాడు అండ్ అది నేను చేయలేను కాబట్టి ఇక్కడి నుంచి నేనైతే వెళ్ళిపోవడమే బెటర్ అంటాడు. అండ్ కెంజాకో కూడా గోజోతో డైరెక్ట్ గా ఫైట్ చేయాలనుకోడు, ఎందుకంటే తను ఓడిపోతాడు కాబట్టి. అందుకనే ముప్పు తిప్పలు పడి జస్ట్ సీల్ చేయగలుగుతాడు. గోజో ఫిజికల్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఇమ్మెన్సివ్ గా ఉంటాయి. మీగోల్ ని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో డామినేట్ చేయగలుగుతాడు. అండ్ గేగే ఆకుటామి ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, గోజో హ్యాండ్ టు హ్యాండ్ లో చాలా స్కిల్ఫుల్ గా ఉంటాడు, ఎంత స్కిల్ఫుల్ అంటే ఓల్డ్ కెంజాకు తో ఈక్వల్ గా ఫైట్ చేయగలుగుతాడు అని. అండ్ ఈవెన్ మాంగాలో సుకునా లాంటి ఓవర్ పవర్డ్ క్యారెక్టర్ కూడా హ్యాండ్ టు హ్యాండ్ లో ఏం చేయలేకపోతాడు గోజోతో. సింప్లీ జుజుత్సు కైసన్ లో గోజో ది బెస్ట్ అంతే హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్ లో. అండ్ మాడ్యూల్లోని నేనైతే ఇంక్లూడ్ చేయడం లేదు, ఎందుకంటే దాంట్లో యూజీ ఉంటాడు కాబట్టి. ఎందుకు యూజీ హ్యాండ్ టు హ్యాండ్ లో స్ట్రాంగర్ అంటే తన హోల్ గిమిక్ అంతా రెండు చేతులే, సో ఆఫ్ కోర్స్ తను బెటర్ గా ఉంటాడు. గోజో సుకునాతో ఫైట్ చేస్తున్నప్పుడు ఈజీగా బిల్డింగ్స్ ని డిస్ట్రాయ్ చేయగలుగుతాడు జస్ట్ తన స్ట్రెంగ్త్ తోనే. అండ్ బ్లాక్ ఫ్లాష్ యూజ్ చేసినప్పుడు కింగ్ ఆఫ్ కర్సెస్ అయితే ఏం చేయలేకపోతాడు, స్పృహ కోల్పోతాడు అంతే. అండ్ మహారాజా లాంటి వాడు కూడా జస్ట్ 2 పంచెస్ కే స్టన్ అయిపోతాడు. అండ్ గోజో ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ గా ఉంటాడు సుకునాతో ఫైట్ చేస్తున్నప్పుడు. అర్థం కాదు అసలు సుకునాకి కొన్ని టైమ్స్ లో. అండ్ మెయిన్లీ దానికి రీజన్ వచ్చేసి తను బ్లూ యూజ్ చేస్తుంటాడు, స్టిల్ చాలా ఫాస్ట్ గా ఉంటాడు. అండ్ ఒక ఫైట్ లో గోజో చాలా ఇంటెలెక్చువల్ గా ఉంటాడు అండ్ టాక్టికల్ గా కూడా. ఎలా అంటే ఓపెన్ డొమైన్ అనేది చాలా ఓవర్ పవర్డ్ క్లోజ్డ్ డొమైన్స్ కి అగైనెస్ట్ గా, అలాంటిది గోజో దగ్గర ఉండేది ఒక క్లోజ్డ్ డొమైన్. దాన్ని యూజ్ చేసి ఓపెన్ డొమైన్ యూజర్ అయిన సుకునాని ఓడించగలుగుతాడు, అది ఒక డొమైన్ క్లాస్ లో. సో అలాంటి ఫీట్ అనేది చేయడం మామూలు విషయం కాదు ఇంటెలెక్చువల్ గా. అంతేకాకుండా కొన్ని టైమ్స్ లో సుకునా సర్ప్రైజ్ అయిపోతాడు, గోజో ఏంటి ఇంత టాక్టికల్ గా ఉన్నాడు అని. అంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎంత టాక్టికల్ అండ్ ఇంటెలెక్చువల్ గా ఉన్న ఏం లాభం చెప్పండి, ఆరగెంట్ గా ఉంటే అవి ఎందుకు పనికిరావు. అదే గోజో చేసిన తప్పు అండ్ సుకునా చెయ్యని తప్పు ఆ ఫైట్ లో. అండ్ నెక్స్ట్ కర్స్డ్ ఎనర్జీ. దీంట్లో గోజో తోపు అంతే. సుకునా దగ్గర గోజో కన్నా చాలా ఎక్కువ ఎనర్జీ ఉండొచ్చు, బట్ గోజో లాగా ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. తన దగ్గర ఉన్న 6 ఐస్ వల్ల ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ గా కర్స్డ్ ఎనర్జీని యూజ్ చేయగలుగుతాడు. స్పెషల్ గ్రేట్ సోర్సరర్స్ ఒక్కసారే యూజ్ చేయగలుగుతారు డొమైన్ ని ఒక రోజులో, అలాంటిది గోజో ఒక రోజులో 5 టైమ్స్ యూజ్ చేయగలుగుతాడు. అది తన ఎనర్జీని మ్యానిపులేట్ చేస్తూ తన టెక్నిక్ ని ఎప్పుడూ రీప్లనిష్ చేస్తూ, ఈవెన్ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది, స్టిల్ 5 టైమ్స్ అయితే యూజ్ చేయగలుగుతాడు. అంతేకాకుండా తను ఏదైనా కర్స్ టెక్నిక్ యూజ్ చేస్తున్నప్పుడు దాని కాస్ట్ అనేది, అది ఎనర్జీ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది తన 6 ఐస్ వల్ల. సో బేసికలీ తన ఎనర్జీ అసలు యూజే అవ్వదు. అండ్ నౌ గోజో మోస్ట్ ఇంపార్టెంట్ పవర్స్ లిమిట్లెస్. లిమిట్లెస్ అనేది గోజోకి ఇన్హెరిటెడ్ టెక్నిక్. దీంతో స్పేస్ ని ఆల్మోస్ట్ అటామిక్ లెవెల్లో మ్యానిపులేట్ చేయొచ్చు, ఓ సబ్ అటామిక్ లెవెల్, నాకైతే కన్ఫర్మ్ గా తెలియదు. అండ్ దీనికి సబ్ పవర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనేది గోజోకి ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా వర్క్ అవుతుంది. ఏ అటాక్ చేసినా కూడా గోజోని అది ఎప్పటికీ రీచ్ అవ్వలేదు, అంటే ఆ బ్యారియర్ అనేది ఆపేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ నంబర్సే తీసుకుందాము, 2 అండ్ 3 అనేది ఉంది. సో వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ వల్ల అవి ఎప్పుడు రీచ్ అవ్వలేవు. మధ్యలో ప్లస్ ఉంటే అవి యాడ్ అవుతాయి కానీ సో రెండు రీచ్ అయ్యేది మాత్రం జరగదు. సో సేమ్ గోజో ఇన్ఫినిటీ కూడా అలానే ఉంటుంది. అండ్ తను ఈ ఇన్ఫినిటీని టీన్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేయలేకపోయేవాడు, ఎందుకంటే బ్రెయిన్ డ్యామేజ్ వల్ల. అంటే తనకి అప్పుడు రివర్స్ కర్స్ టెక్నిక్ రాదు, బట్ టోజీతో ఫైట్ చేస్తున్నప్పుడు అది నేర్చుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిటీ 24/7 యూజ్ చేస్తూనే ఉంటాడు. రివర్స్ కర్స్ టెక్నిక్ యూజ్ చేసి తన బ్రెయిన్ ని హీల్ చేసుకుంటుంటాడు. అండ్ కర్స్ టెక్నిక్ బ్లూ. ఈ బ్లూ అనేది సింప్లీ ఒక బ్లాక్ హోల్ లాగా అనుకోండి. మినీ బ్లాక్ హోల్ అంటే ఒక బ్లాక్ హోల్ లైట్ వర్షన్ ఉంటుంది కదా, అలా అనుకోండి. దేన్నైనా దాని వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది, అంతేకాని మళ్ళీ అబ్జర్వ్ చేసుకోదు. సో అట్రాక్ట్ చేసుకుంటుంది అంతే. అండ్ నెక్స్ట్ కర్స్ టెక్నిక్ రెడ్. ఇది బ్లూకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లాగా వర్క్ అవుతుంది. బ్లూ అంతా అట్రాక్ట్ చేసుకుంటుంది కదా, రెడ్ వచ్చేసి అంతా రిపెల్ చేస్తుంది. అండ్ ఫైనలీ పర్పుల్. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేది పర్పుల్. దాని పాత్లో ఏది ఉంటే దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఎలా డెస్ట్రాయ్ చేస్తుంది అంటారా, బ్లూ అనేది ఇటు సైడ్ లాగుతుంది, రెడ్ అనేది అటు సైడ్ లాగుతుంది. సో బేసికలీ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఒక పేపర్ని లాగారంటే చినిగిపోతుంది కదా, సో సేమ్ ఈ పర్పుల్ అనేది కూడా అలానే వర్క్ అవుతుంది. అండ్ గోజోకి ఇంకా బ్యారియర్ టెక్నిక్స్ అండ్ సింపుల్ షాడో డొమైన్ అండ్ ఫాలింగ్ బ్లాజమ్ టెక్నిక్స్ ఇలాంటివి చాలానే తెలుసు.
బట్ ఒక్క టైంలోనే యూజ్ చేస్తాడు. అది సుకునాతో అగైనెస్ట్‌గా యూజ్ చేశాడు. అండ్ ఫైనల్లీ డొమైన్ ఎక్స్‌పాన్షన్ గోజో మోస్ట్ ఓవర్ పవర్డ్ ఎబిలిటీ. ఈవెన్ కింగ్ ఆఫ్ కర్సెస్ అయిన సుకునా కూడా తప్పించుకోలేడు. ఏం చేయలేకపోతాడు అంతే దాని ముందు. జస్ట్ 0.1 సెకండ్ ఎఫెక్ట్ వల్ల సుకునా కళ్ళల్లో నుంచి అండ్ నోట్లో నుంచి, ముక్కులో నుంచి రక్తాలు గారుతాయి. అంత ఓవర్ పవర్డ్‌గా ఉంటుంది. 0.1 సెకండ్‌కే. జస్ట్ ఇమాజిన్ ఒక 10 సెకండ్స్ కానీ సుకునా తన డొమైన్‌లో ఉంటే ఏం జరుగుండేదో. తన డొమైన్ ఎలా వర్క్ అవుతుందంటే టార్గెట్ బ్రెయిన్‌లోకి ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని పంపిస్తుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒక వర్డ్ తీసుకుందాం. యానిమీ వీవ్స్ తెలుగు ఉంది. సో యానిమీ వీవ్స్ తెలుగులో స్టార్టింగ్ ఏ ఉంది కదా! ఆ ఏ అనే లెటర్‌ని మాత్రమే ఇన్ఫినిట్‌గా పంపిస్తుంది. ఏ అనే వర్డ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే ఇంకా నెక్స్ట్ లెటర్ రాదు. ఆ వర్డ్ కూడా ఎండ్ అవ్వదు. సో ఏనే రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది ఇన్ఫినిట్‌గా వెళ్తుంది. సో అలా వర్క్ అవుతుంది తన డొమైన్. అండ్ అలా ఒక్క లెటరే బ్రెయిన్‌లోకి వెళ్ళడం వల్ల టార్గెట్ కూడా ఏం చేయలేకుండా జస్ట్ ఫ్రీజ్ అయిపోతాడంతే. మ్యాసివ్ చాక్రా రిజర్వ్స్. యాజ్ ఎ ఉజుమాకి నరుటోకి చాలా ఎక్కువ చాక్రా ఉంటుంది. ఎక్కువ చాక్రా అంటే స్టామినా. సో చాలా టైం వరకు టైర్డ్ అవ్వకుండా ఫైట్ చేయగలుగుతాడు. ఎంత చాక్రా ఉండకపోతే 4th గ్రేడ్ నింజా వార్‌లో తన చాక్రా అండ్ 9 టైల్స్ చాక్రా షేర్ చేసి అంత టైం వరకు ఫైట్ చేయగలుగుతాడు చెప్పండి. అండ్ తర్వాత సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్. కొరామా రాకముందు కూడా నరుటో ఫిజికల్ స్టాట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ తన ఫేవరెట్ వన్ షాడో క్లోన్ జుట్సు. ఇది వచ్చేసి ఒక ఫోర్బిడెన్ జుట్సు. ఇది నరుటో సిగ్నేచర్ టెక్నిక్ కూడా. ఈ టెక్నిక్ యూజ్ చేసి తన లాంటి క్లోన్స్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ ప్రతి క్లోన్ కి ఇండిపెండెంట్ గా విల్ అయితే ఉంటుంది. అండ్ వాటి వల్ల ట్రైనింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బేసిక్ నింజా స్కిల్స్. ఒక నింజా అన్నాక సో వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంకా వాటర్ వాకింగ్, సర్ఫేస్ స్కేలింగ్, సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఉంటాయి కదా బేసిక్స్. సో అవన్నీ నరుటో కూడా వచ్చు. అండ్ వాటిని బాగా మాస్టర్ చేసుంటాడు. అండ్ తర్వాత సేజ్ మోడ్ పవర్. సేజ్ మోడ్ అంటే ఏం లేదు, సింప్లీ నేచర్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం. అండ్ నరుటో సేజ్ మోడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కురామా లేకుండా ఉంటే నరుటో సేజ్ మోడ్ ని 10 మినిట్స్ వరకు యూజ్ చేయగలుగుతాడు. ఈ ఫామ్ లో ఏం చేస్తాడంటే నేచర్ ఎనర్జీని సింప్లీ తన చాక్రాతో మిక్స్ చేస్తాడు. దానివల్ల స్ట్రెంగ్త్, స్పీడ్, ఫిజికల్ స్టాట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఈ మోడ్ లో ఉన్నప్పుడు నరుటో హిట్ చేస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ సెన్సరీ బూస్ట్. సేజ్ మోడ్ లో ఉన్నప్పుడు నరుటో చాలా దూరంగా ఉన్న వాళ్ళని కూడా సెన్స్ చేయగలుగుతాడు. బొరుటో యానిమేలో నరుటో ఈ సేజ్ మోడ్ యూజ్ చేసి కోడ్ అని బొరుటో వాళ్ళు ఎక్కడున్నారు సో వాళ్ళ ప్రెజెన్స్ అయితే ఫీల్ అవ్వగలిగాడు. అండ్ తర్వాత ఫ్రాగ్ కాటా. ఇదేంటంటే ఇప్పుడు నరుటో ఒక 1 మీటర్ వరకు ఫిజికల్ గా అటాక్ చేశాడు అనుకుందాం. సో ఈ ఎబిలిటీ వల్ల ఏం జరుగుతుందంటే ఆ అటాక్ అనేది 11 మీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో సింప్లీ ఎయిర్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది మనం ఆల్రెడీ పెయిన్ ఫైట్ లో అయితే చూసాం. అండ్ సేజ్ మోడ్ వల్ల తనకి ఇన్సేన్ డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. పెయిన్ చేసిన అటాక్స్ ని తట్టుకొని నిలబడగలుగుతాడు. అండ్ యాజ్ ఉజుమాకి డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. నగాటో కేస్ లో ఆల్రెడీ ఇది మనం చూసాం. అండ్ ఇప్పుడు తన మేజర్ పవర్ సోర్స్ అయిన కొరామా. ఫస్ట్ వన్ పార్షియల్ కొరామా ఫార్మ్స్. ఇదేంటంటే కంప్లీట్ కొరామా కాదనమాట. జస్ట్ తన చుట్టూ ఒక రెడ్ క్లాక్ వస్తుంది కదా, అది పార్షియల్ కొరామా ఫామ్ అంటారు. దాని వల్ల స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్, ఫిజికల్ పవర్స్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఈ రెడ్ క్లాక్ ఫామ్ ఎంత వరకు ఉంటుందంటే 1 to 8 టైల్స్ వరకే. 9 టైల్స్ అంటే అది ఫుల్ కొరామా మోడ్ కదా. ఫుల్ కొరామా మోడ్ దీంట్లో ఏంటంటే మ్యాసివ్ చాక్రా అవతార్ ని క్రియేట్ చేయగలుగుతాడు. సో తన చుట్టూ కొరామా లాంటి అవతార్ ని చాక్రాతో క్రియేట్ చేస్తాడు. అండ్ బీజు బాంబ్. సో ఈ టైల్డ్ బేస్డ్ బాంబ్స్ అనేవి ఈ టైల్డ్ బేస్ లోకి సిగ్నేచర్ మూవ్స్. వాటిని నరుటో కూడా యూజ్ చేయగలుగుతాడు. అండ్ చాక్రా ఆర్మ్స్. తన బాడీలో నుంచి చాక్రా యూజ్ చేసి డిఫరెంట్ ఆర్మ్స్ ని క్రియేట్ చేస్తాడు. ఆర్మ్స్ అనే కాదు, సో చాక్రా ప్రొజెక్షన్ అని చెప్పుకున్నాం, తనకు నచ్చినట్టు క్రియేట్ చేయగలుగుతాడు. అండ్ ఇన్స్టాంట్ హీలింగ్. నరుటో హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కొరామా వల్ల తన ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా హీల్ అయిపోతాయి. సాస్కే ఫైట్ లో ఆల్రెడీ తన లంగ్స్ డిస్ట్రాయ్ అవుతాయి అనుకుంటా, బట్ కొరామా వాటిని హీల్ చేస్తుంది. అండ్ బొరుటోలో కూడా చాలా సీన్స్ అయితే ఉన్నాయి కొరామా నరుటోని హీల్ చేయడం. అండ్ నెక్స్ట్ కొరామా చాక్రా మోడ్. ఆల్రెడీ చెప్పావు కదా, అంటే అది వచ్చేసి నగాటో నిటాచితో ఫైట్ చేస్తాడు కదా, అది జస్ట్ బేసిక్ వన్. ఈ కేసీఎం 1 లో ఎలా ఉంటుందంటే నరుటో మొత్తం గోల్డెన్ ఫామ్ లోకి మారిపోతాడు. అండ్ తన బాడీ మీద డిఫరెంట్ సీల్స్ అయితే వస్తాయి. అండ్ ఈ మోడ్ లో ఉన్నప్పుడు నరుటో రియాక్షన్ స్పీడ్ అనేది లైట్ కన్నా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా నెగిటివ్ ఎమోషన్స్ ని కూడా సెన్స్ చేయగలుగుతాడు. అండ్ తర్వాత కొరామా చాక్రా మోడ్ 2. ఇది ఫుల్ పవర్ కొరామా అనమాట. సో దాన్ని కంప్లీట్లీ అన్సీల్ చేసి దాని పవర్ ని ఫుల్ గా తీసుకుంటుంటాడు. అండ్ ఈ ఫామ్ లో ఉన్నప్పుడు అన్ని టైల్డ్ బీస్ ల కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు ఎక్సెప్ట్ 10 టైల్స్. అండ్ తర్వాత సేజ్ ఆఫ్ 6 పాత్స్ పవర్. ఇది మెయిన్ వన్, అగురమో ఇచ్చిన గిఫ్ట్. ఈ సేజ్ ఆఫ్ 6 పాత్స్ మోడ్ లో ఉన్నప్పుడు నరుటోకి ట్రూత్ సీకింగ్ ఆప్స్ వస్తాయి. వాటి నేచర్ వల్ల అది ఎలాంటి నింజుత్సునైనా ఎరేజ్ చేసేయగలుగుతుంది. అండ్ అంతేకాకుండా ట్రూత్ సీకింగ్ ఆప్స్ ని డిఫరెంట్ వెపన్స్ లోకి మార్చుకోవచ్చు, లైక్ ప్లాట్ఫామ్స్ అనిక బ్లేడ్స్ ఓర్ షీల్డ్ ఎలాగైనా మార్చేసుకోవచ్చు. అండ్ తర్వాత 6 పాత్స్ చాక్రా. 6 పాత్స్ చాక్రా వల్ల నరుటో స్టాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఎన్హాన్స్డ్ రెసెంగాన్ వేరియంట్స్ లైక్ ప్లానెటరీ రెసెంగాన్ అండ్ రెసెన్ షురికన్. ఏం తేడా ఉంటుందంటే తను నార్మల్ గా యూజ్ చేసే రెసెంగాన్
రసెన్ షురికెన్ కన్నా 6 పార్ట్స్ మోడ్ లో యూజ్ చేసిన రసెన్ షురికెన్ అనేది ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ తర్వాత లెవిటేషన్. సో నరుటో ఈ మోడ్ లో ఉన్నప్పుడు తనకి ఫ్లయింగ్ ఎబిలిటీ ఉంటుంది అండ్ నియర్ ఇమ్యూన్ టు ఎనీ గెంజుత్సు. సో బేసికలీ నరుటో ప్రతి గెంజుత్సుకి ఇమ్యూన్ గా ఉంటాడు ఎక్సెప్ట్ కొటోమాట్స్ కామి అండ్ ఇంకా ఇన్ఫినిట్ సుకియోమి. అవి తప్ప తన మీద ఎలాంటి గెంజుత్సు పనిచేయదు. అండ్ రసెంగాన్ రసెన్ షురికెన్ ఎవల్యూషన్. నరుటో అయితే ఈ మోడ్ లో ఉన్నప్పుడు తన క్లోన్స్ తో కూడా రసెంగాన్స్ యూజ్ చేయించగలుగుతాడు. అండ్ అంతేకాకుండా రసెన్ షురికెన్స్, ఈ రసెన్ షురికెన్స్ అనేది ఒక ఎస్ ర్యాంక్ టెక్నిక్, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ తర్వాత సేజ్ ఆర్ట్ రసెన్ షురికెన్. ఈ సేజ్ ఆర్ట్ రసెన్ షురికెన్ ఏంటంటే నేచురల్ ఎనర్జీతో క్రియేట్ చేస్తాడు, నార్మల్ దానికన్నా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ తర్వాత టైల్డ్ బీస్ట్ రసెన్ షురికెన్. నరుటో ది లాస్ట్ మూవీలో తను ఒక రసెన్ షురికెన్ యూజ్ చేస్తాడు. మనకు అనిపిస్తుంది అప్పుడు ఏంటబ్బా ఇది ఎల్లో కలర్ లో ఉందంటే అది జస్ట్ కురామా చాక్రాతోనే చేసింది, జస్ట్ కురామా చాక్రా మాత్రమే. అండ్ తర్వాత 6 పార్ట్స్ రసెన్ షురికెన్. నరుటో యూజ్ చేసిన వాటిలోనే ఇది డిస్ట్రక్టివ్ కెపాసిటీలో స్ట్రాంగెస్ట్ అటాక్. ఈజీగా ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేసేయచ్చు. అది సాస్కే ఇంద్రా యారోకి అగైనెస్ట్ గా యూజ్ చేస్తాడు. నరుటోస్ వెపన్ అండ్ కాంబాట్ స్కిల్స్. తాయిజిత్సు చూద్దాము. మాద్రా చెప్తాడు నరుటో షిప్పుడెన్ లో మైట్ గాయ అందరికన్నా స్ట్రాంగెస్ట్ అని తాయిజిత్సులో. సో దాన్ని ఇగ్నోర్ చేసేద్దాం. దాంట్లో ఏమో కానీ బొరుటో విషయానికి వస్తే నరుటోనే ది బెస్ట్ అంత తాయిజిత్సులో. తను మొమోస్కి ని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో అల్లాడి చేస్తాడు 6 పార్ట్స్ మోడ్ లో. అండ్ నిష్కి ఓట్సుకి అయితే బేరియన్ మోడ్ లో కుక్కను కొట్టినట్టు కొడతాడు. సో ఈ బేరియన్ మోడ్ కానీ తీసుకున్నామంటే నరుటో తాయిజిత్సు బొరుటో యానిమేలోనే బెస్ట్ అంతే. సో 2 బ్లూ వాటెక్స్ ని ఇగ్నోర్ చేస్తూ జస్ట్ బొరుటో యానిమే గురించే మాట్లాడుకుందాం. తాయిజిత్సులో ఇష్కి ఓట్సుకి ఫస్ట్ ఉంటాడు అండ్ నెక్స్ట్ నరుటోనే, ఎందుకంటే మొమోస్కి డిఫీట్ చేశాడు కాబట్టి. అండ్ నేను చెప్పే మోడ్ వచ్చేసి జస్ట్ 6 పార్ట్స్ మోడ్. ఒకవేళ కానీ మనం బేరియన్ మోడ్ తీసుకుంటే తాయిజిత్సులో నరుటోనే ది బెస్ట్. 2 బ్లూ వాటెక్స్ లో మేబీ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే కార్మా అండ్ ఇంకా డిఫరెంట్ పవర్స్ ఉంటాయి అండ్ ఇంకా సెంజుత్సు. సో ఇది ఎందుకులే కానీ దాన్ని ఇగ్నోర్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ సమనింగ్ జుత్సు. నరుటో అయితే జైన్ టాట్స్ ని సమన్ చేయగలుగుతాడు, లైక్ గమ బొంటా, గమకిచి, ఫుకాసకు అండ్ షిమా. యాజ్ ఉజుమాకి తనకి బేరియర్ అండ్ ఇంకా సీలింగ్ టెక్నిక్స్ తెలిసే ఉంటాయి అండ్ చాలా సింపుల్ సీల్స్ ని కూడా తను యూజ్ చేయగలుగుతాడు. అండ్ యాజ్ ఏ అసురా రీఇన్కార్నేషన్ తనకి ఎక్స్ట్రాడినరీ చాక్రా ఉంటుంది అండ్ కొరామా లింక్. సో కొరామా పవర్ ని ఫుల్ గా యూజ్ చేసేయగలుగుతాడు. అండ్ తర్వాత బేరియన్ మోడ్. దీని గురించి ఏం చెప్తాను చెప్పండి, చాలా ఈజీ. ఇది జస్ట్ తాయిజుత్సు అండ్ ఇంకా ఒక షార్ట్ టైం కోసం క్రియేట్ చేసిందే. నరుటో చాక్రా అండ్ ఇంకా కొరామా చాక్రాని మిక్స్ చేసి ఒక డిఫరెంట్ ఎనర్జీని క్రియేట్ చేస్తాడు. అండ్ దీని క్వాలిటీ అనేది టాప్ టైర్. అంతే నేనేమనుకుంటానంటే మేబీ చాక్రా ఫ్రూట్ ఉంది కదా, సో దానంత క్వాలిటీ ఉంటుందేమో, జస్ట్ చెప్తున్నానంతే. అండ్ తర్వాత ఇన్సెన్ స్ట్రెంత్. సో బేరియన్ మోడ్ లో ఉన్నప్పుడు ఇష్కిని అల్లాడి చేస్తాడంతే. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బేరియన్ మోడ్ లో ఉన్నప్పుడు అవతల వాళ్ళని కొడతారు కదా, సో వాళ్ళకి తగిలినప్పుడు అవతల వాళ్ళ లైఫ్ ఫోర్స్ అనేది తగ్గించేస్తుంది. ఇష్కి ఓట్సుకి 20 అవర్స్ ఏమి ఉంటుంది టైము, బట్ నరుటోతో ఫైట్ చేశాక జస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. బట్ దీనికి ఒక పెద్ద డ్రాబ్యాక్ అయితే ఉంటుంది. ఇది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది. మనకు నార్మల్ గా నరుటో లైఫ్ ఫోర్స్ అని చెప్పారు కానీ బట్ కొరామా అయితే చనిపోతుంది అండ్ మళ్ళీ హిమవారి బాడీలో బ్రతికింది అనుకోండి. బట్ ఈ బేరియన్ మోడ్ యూజ్ చేస్తే కొరామా చనిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒక బ్యాటిల్ లో చాలా ముఖ్యమైనది ఇంటెలిజెన్స్ అండ్ బ్యాటిల్ ఐక్యూ. నరుటో ఫ్లూయిడ్ అండ్ ఇంకా రా ఇంటెలిజెన్స్ అనేది ఏమంత ఇంప్రెసివ్ గా ఉండదు, బట్ బ్యాటిల్ ఐక్యూలో మాత్రం నరుటో టాప్ టైర్. అంతే ఎవరితో ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ వీక్నెస్ ని చాలా ఈజీగా కనిపెట్టగలుగుతాడు. అండ్ ఒక మిడిల్ ఫైట్ లో అయితే ప్రాడజీ లాగా మారిపోతాడంతే వాళ్ళ వీక్నెస్ అండ్ ఇంకా ఎలా కౌంటర్ చేయాలి, సో ప్రతిదీ కనిపెట్టేస్తాడు అనమాట. అండ్ షాడో క్లోన్స్ ని యూజ్ చేస్తాడంటే ఎనిమి కింద చొక్కలే, వాళ్ళకి అసలు అర్థం కాదు నరుటో ఎక్కడున్నాడు అనేది కూడా. అండ్ నేను కూడా చెప్పడం మర్చిపోయాను, 6 పార్ట్స్ సేజ్ మోడ్ లో ఉన్నప్పుడు నరుటోకి అన్ని టైల్ బీస్ట్లు కనెక్ట్ అయి ఉంటాయి. సో వాళ్ళ సిగ్నేచర్ పవర్స్ కూడా యూజ్ చేయగలుగుతాడు, లైక్ బాయిల్ రిలీజ్, మ్యాగ్నెట్ రిలీజ్ అండ్ ఇంకా ఫైర్ రిలీజ్. ఆల్రెడీ లావా షురికెన్ యూజ్ చేస్తున్నాడు అండ్ ఇంకా మ్యాగ్నెట్ రిలీజ్ రెసింగ్ అని అనుకుంటాను, దాన్ని కూడా యూజ్ చేస్తున్నాడు. అండ్ ఇవి సేమ్ బొరుటో యానిమేలో కూడా ఉంటాయి. తను లావా రెసింగ్ షురికెన్ యూజ్ చేస్తాడు. సో మనం అజ్యూమ్ చేయొచ్చు అన్ని టైల్ బీస్లతోటే తన కనెక్షన్ అలానే ఉంటుందని. బట్ చాక్రా అనేది చాలా ఎక్కువగా యూజ్ అయిపోతుంది. సో ఓవరాల్ గా నరుటోకి, ఉజుమాకి స్టామినా అండ్ హ్యూజ్ చాక్రా, షాడో క్లోన్ మాస్టరీ, సేజ్ మోడ్, కొరామా ఫుల్ పవర్ అండ్ మల్టిపుల్ రసెన్ షురికెన్ టైప్స్, 6 పార్ట్స్ సేజ్ మోడ్, 2 చికింగ్ ఆప్స్, బీజు బాంబ్స్, సమనింగ్ టోడ్స్ అండ్ ఇంకా బేరియన్ మోడ్. సో ఇవి మెయిన్ తను యూజ్ చేసిన ఫార్మ్స్ అండ్ ఇంకా పవర్స్ అనమాట. వాటిలో ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా, ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు తను ఎంత స్ట్రాంగ్ అనే విషయం చూద్దాము, లైక్ ప్లానెటరియా లేదంటే మల్టీ కాంటినెన్షియలా. సో ఫస్ట్ నరుటో స్పీడ్ చూద్దాము. నరుటో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ మోడ్ లో ఉన్నప్పుడు మాదరా లైట్ ఫ్యాన్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఆ అటాక్ డిస్క్రిప్షన్ చదివితే అది లైట్ అంత ఫాస్ట్ గా దాని పాత్ లో ఉన్న వాటిని కట్ చేస్తుంది అని అయితే ఉంటుంది మనకి. సో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ మోడ్ లో ఉన్నప్పుడు నరుటో అటాక్ ని తప్పించుకుంటాడు. సో తన రియాక్షన్ స్పీడ్ అనేది లైట్ కన్నా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ బొరుటో యానిమేలోకి వచ్చాక తను ఇంకా స్ట్రాంగ్ అండ్ ఫాస్ట్ గా మారిపోతాడు కాబట్టి తన రిఫ్లెక్సెస్ అనేవి లైట్ కన్నా ఫాస్ట్ గా ఉంటాయి. అండ్ స్ట్రెంత్ అంటారా, నరుటో ది లాస్ట్ మూవీలో టొనెరిని ఒక్క సింగిల్ పంచ్ తో డిఫీట్ చేసేస్తాడు. అండ్ ఆ ఇంపాక్ట్ మూన్ లో కొంత పార్ట్ ని డెస్ట్రాయ్ చేస్తుంది. అండ్ కగుయా లాంటి స్ట్రాంగ్ అపోనెంట్స్ ని కూడా స్ట్రెంత్ కేటగిరీలో డామినేట్ చేస్తాడు. అండ్ అటాక్ పొటెన్సీ, నరుటో అటాక్ పొటెన్సీ అనేది కాంటినెన్షియల్ టు ప్లానెటరీ లెవెల్ ఉంటుంది. తను యూజ్ చేసిన అల్ట్రా బిగ్ బాల్ రెసింగాన్ అనేది ఈజీగా ఒక కంట్రీని డెస్ట్రాయ్ చేస్తుంది. అండ్ బేరియన్ మోడ్ లో ఉన్నప్పుడు తనకి న్యూక్లియర్ ఎనర్జీ అయితే వస్తుంది కాబట్టి సో తన అటాక్ పొటెన్సీ అనేది ఈజీగా ప్లానెటరీ లెవెల్ ఉంటుంది. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ అంటే సన్ లోపల
ఉండేది. సో అందువల్ల తను యూజ్ చేసే అటాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా నరుటో కాంటినెన్షియల్ టు ప్లానటరీ లెవెల్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. ఒక్క ఆస్పెక్ట్ అయినా ప్లానటరీ లెవెల్ లో ఉంటే ఆ క్యారెక్టర్ మనం ప్లానటరీ లెవెల్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ గా యోగిరి టకాటో ఉన్నాడు. తను వచ్చేసి ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. లైక్ యావరేజ్ హ్యూమన్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు ఫిజికల్ గా. బట్ తన హ్యాక్సెస్ అనేవి మల్టీవర్సల్ లెవెల్ లో ఉంటాయి. అంటే తన ఎబిలిటీ ఇన్స్టెంట్ డెప్త్ అనే ఎబిలిటీ వచ్చేసి సో కాన్సెప్ట్స్ ని చంపేస్తాడు తను. సో స్పీడ్ అంటారా, ఆ స్పీడ్ అనే కాన్సెప్ట్ ని చంపేస్తాడు. అండ్ వెలాసిటీ, మాస్ వాటిని కూడా అలానే చేస్తాడు. సో తన హ్యాక్సెస్ అనేవి మల్టీవర్సల్ లెవెల్ లో ఉన్నాయి కాబట్టి తనని మల్టీవర్సల్ లెవెల్ అని చెప్తారు. ఫిజికల్ గా అంటారా, తను ఒక యావరేజ్ హ్యూమన్ అంతే. సో అలాగే నరుటో అటాక్ పొటెన్సీ అనేది కాంటినెన్షియల్ టు ప్లానటరీ లెవెల్ లో ఉంటుంది కాబట్టి నేను చెప్పాను. అండ్ సారీ గైస్, నేనైతే నరుటో పవర్స్ అండ్ ఎబిలిటీస్ అనుకున్న విధంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. అంటే ఇప్పుడు నేను నరుటో పవర్స్ చెప్పాను కదా, అది యాక్చువల్లీ పాత వీడియో, దాన్ని యూజ్ చేశాను ఇప్పుడు. ఎందుకంటే నాకు ఒక 2 డేస్లో సిమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అసలు టైం సరిపోలేదు. బట్ స్టిల్ వీడియో అయితే చేశాను, ఏమనుకోకండి. గోజో వర్సెస్ నరుటో చేయమని చాలా రికమెండేషన్స్ వచ్చాయి, అందుకనే చేస్తున్నాను. అండ్ ఈ 2 క్యారెక్టర్స్లో ఎవరు స్ట్రాంగర్ అంటే నరుటో ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎందుకంటే తన డిస్ట్రక్టివ్ కెపాసిటీ అనేది ఈజీగా ఒక కాంటినెన్షియల్ అంత లెవెల్ అయితే ఉంటుంది. తను యూజ్ చేసిన అల్ట్రా బిగ్ బాల్ రెసిన్ షురికెన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా కురామా అవతార్తో మౌంటైన్స్ని అండ్ ఇంకా కంట్రీస్ని డెస్ట్రాయ్ చేయగలుగుతాడు. అది చాలా పెద్దగా ఉంటుంది. అంతేకాకుండా టెయిల్డ్ బీస్ట్ బాంబ్స్ అనేవి చాలా పెద్ద సైజులో వస్తాయి. సో డిస్ట్రక్టివ్ కెపాసిటీ. అండ్ నరుటో స్ట్రెంత్ కూడా అలానే ఉంటుంది. టోనరీని పంచ్ చేస్తాడు చూసాడా, ఎంటైర్ మూన్ అంటే చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోతుంది తన పంచ్ వల్లే. అది కాన్సన్ట్రేటెడ్ అటాక్ కాబట్టి. అండ్ స్పీడ్ కూడా నరుటోకి లైట్ స్పీడ్ రియాక్షన్ ఫీట్స్ ఉన్నాయి. అండ్ ట్రావెల్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఎలా చూసుకున్నా నరుటో ఫిజికల్ గా గోజో కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ ఎవరు ఒక ఫైట్ లో విన్ అవుతారంటే ఫస్ట్ మనం వర్స్ ఈక్వలైజేషన్ అనేది తీసుకుందాం. ఈ వర్స్ ఈక్వలైజేషన్ ఏంటంటే పవర్ సిస్టమ్ ఇవన్నీ సేమ్ గా మారిపోతాయి. మీకు తెలిసిందే, ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పాను. నరుటో దగ్గర ట్రూత్ సీకింగ్ ఆప్స్ ఉంటాయి. సో ఈ ఆప్స్ ఏం చేస్తాయి, ఎలాంటి టెక్నిక్ నైనా నలిఫై చేస్తాయి, ఎందుకంటే దాని నేచర్ వల్ల. సో ఒక్కసారి ట్రూత్ సీకింగ్ ఆప్స్ గోజో ఇన్ఫినిటీని కానీ నలిఫై చేశాయి అంటే ఇంకా తను అక్కడితో ఓడిపోతాడు. ఇన్ఫినిటీ లేదంటే గోజోని ఓడించడం మేబీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నరుటో దగ్గర సౌండ్ బేస్డ్ అటాక్స్ అండ్ ఇంకా ఇల్యూజన్ అటాక్స్ కూడా గోజో మీద వర్క్ అవుతాయి. ఆల్రెడీ హనామి యూజ్ చేసిన అటాక్ అనేది గోజో మీద వర్క్ అవుతుంది. ఐ మీన్ ఫ్లవర్ ఫ్రేగ్రెన్స్ లాంటి టెక్నిక్ యూజ్ చేస్తుంది, అది గోజోని డిస్ట్రాక్ట్ చేయగలుగుతుంది. సో దాన్ని బట్టి తన మీద అలాంటి అటాక్ కూడా పనిచేస్తుంది. సో ఇది మనం వర్స్ ఈక్వలైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది. అండ్ ఇప్పుడు వర్స్ ఈక్వలైజేషన్ లేకుండా నార్మల్గా చూద్దాము. గోజో తన ఇన్ఫినిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తాడు, ఒకసారి కానీ నేను అటాక్ యొక్క మాస్, షేప్ అండ్ ఇంకా స్పీడ్ని కానీ అర్థం చేసుకున్నాను అంటే దాన్ని బ్లాక్ చేయగలుగుతానని తను ఇన్ఫినిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తాడు. సో దాన్ని బట్టి ఏమైనా అర్థం, తన మీదకి వస్తున్న అటాక్ని తను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే దాన్ని బ్లాక్ చేయగలుగుతాడు. సో తనకు కానీ అర్థం అవ్వలేదంటే తన మీద కన్ఫర్మ్ వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాబురా ఉన్నాడు మాడ్యులోలో, తను యూజ్ చేసే లైట్ స్పీడ్ అటాక్ అనేది గోజో మీద కన్ఫామ్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే అది హ్యూమన్ కంప్రహెన్షన్ అనేది చాలా దూరంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఏదైతే గోజో అర్థం చేసుకోలేడో ఆ అటాక్ తన మీద వర్క్ అవుతుంది. సో వర్స్ ఈక్వలైజేషన్లో చూసుకున్నా, అది లేకుండా చూసుకున్నా నరుటో కన్ఫామ్గా విన్ అవుతాడు. అండ్ గోజో విన్ అవ్వలేడా అంటే ఒకటే ఒక ఛాన్స్ ఉంది, అది మీకు తెలిసిందే, డొమైన్ ఎక్స్పాన్షన్. ఎందుకంటే దాని పవర్ అలా ఉంటుంది. అది కూడా నరుటో మీద వర్క్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే నరుటో సబ్స్టేషన్ జూట్సు తెలుసు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ తన లోపల కురామా కూడా ఉంది. సో డ్యామేజ్ని మేబీ తను ఏమైనా చేయగలుగుతాడు. సో నరుటో ఓడిపోవడం అనేది 99% జరగదు. ఆ 1% అనేది గోజో డొమైన్ ఎక్స్పాన్షన్ వల్లే. సో వీడియో అయితే అంతే గైస్, నరుటో గోజో కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అండ్ ఒక ఫైట్లో కూడా విన్ అవుతాడు. అండ్ ఈ మధ్య కమెంట్స్ కూడా వస్తున్నాయి, ఇంత సోద్ దేనికి, సింపుల్గా ఎవరు విన్ అవుతారో ఆర్ ఏది బెటరో చెప్పేయమని. అలా చెప్పడానికి ఇంత పెద్ద వీడియో అవసరమా, నేను మామూలుగానే చెప్పాను. సో ఒకటి చెప్తున్నాము అంటే దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి. ఏం లేకుండా అబ్బా వీడు స్ట్రాంగ్, వీడు పవర్ఫుల్ అంటే నన్ను ఒక 10 మంది వేసుకుంటారు వీడు ఒక్కడనే బదులు. సో అందుకని నేను ఏదైనా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సో మీకు అలా వద్దు, మాకు స్ట్రైట్ ఆన్సర్ కావాలన్నా నేను కమెంట్ చేయండి, మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తాను ఎవరు స్ట్రాంగర్ అండ్ ఎవరు విన్ అవుతారు అని. సో వీడియో అయితే అంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఎగ్జామ్స్ అయిపోయాక నాన్ స్టాప్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను అండ్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.